గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒకసారి మన లెవెల్స్, మన వీడియోస్ చూస్తున్నవారు కామెంట్ చేయండి. మన లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నది మార్కెట్. నేను నిఫ్టీ గురించి మాత్రమే పెడుతున్నాను ప్రతిరోజు వీడియోస్. ఎందుకు పెడుతున్నాను అంటే నా పర్ఫెక్షన్ అర్థం కావడానికి అదొకటే పెడుతున్నాను. ఇంకా వ్యూస్ సరిగా పెరగట్లేదు. అందుకోసం నేను నిఫ్టీ ఒకటి మాత్రమే పెడుతున్నా. అందుకోసం ఈ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎందుకంటే మన వీడియోస్ చాలా సింపుల్ లెవెల్స్ తోటి మనం ఎంట్రీ తీసుకోవడానికి, టార్గెట్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా వర్కౌట్ అవుతున్నాయి. నేను ఇదే ఫాలో అవుతున్నాను కనుక నేను వీడియోస్ పెడుతున్నాను. చూస్తున్న వారు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మన లెవెల్స్ ఎట్లా అసలు ఏ రకంగా వర్కౌట్ అవుతున్నాయి అనేది. నిన్న మనం చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ గూడా చెప్పుకున్నాం. నిన్న ఈ వీక్ మొత్తం గూడా చెప్పుకున్నాం. నిన్న థర్స్‌డే వరకి. ఫ్రైడే రేంజ్ దాటి వెళ్తే మన మార్కెటు ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ మార్కెట్ ఉంటుందని మనం ప్రతి వీక్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా లాస్టు 2 మంత్స్ నుంచి మనం వీడియోస్ పెడుతున్నాం. ఆ వీడియోస్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎ ఎ అసలు మార్కెట్ ఎలా తిరుగుతుంది? ఈయన చెప్పేది కరెక్టేనా కాదా అనేది. ఓకే. అయితే మనం చెప్పుకున్నాం చూడండి. ఈ వీకు ఈ వీక్ గురించి ఒకసారి చూద్దాము. ఇది ఫ్రైడే లాస్ట్ రోజు గనుక. అయితే ఈ వీకు చూడండి, లాస్ట్ ఫ్రైడే పైన మార్కెట్ ఉంది. అలాగే మళ్ళీ అంతకుముందు మార్కెట్, ఇది ఫ్రైడే నేను లైన్ పెడుతున్నాను చూడండి. ఈ ఫ్రైడే మార్కెట్ పైన, ఈ ఫ్రైడే హై పైన మార్కెట్ సస్టైన్ అయింది. చూడండి, స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది మండే రోజే. మండే రోజే ఈ ఫ్రైడే హై పైన బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంక అది కిందికి పోదని అర్థం. అందరు వీడియోలలో చెప్పుకుంటారు. అదే చెప్పుకుంటున్నారు. ఈ ఈ లైను ఇక్కడ హై వేసి, ఈ ఈ ఫ్రైడేకి హై వేసి ఈ లైన్ దాటనంత వరకు బులిష్‌గానే ఉండాలి. కిందికెళ్తే మాత్రం మళ్ళీ డౌన్ మూవ్‌మెంట్ ఉంటుందని మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను చెప్పేది సింపుల్ వే అనమాట. మిగతా వాళ్ళందరూ దాచిపెట్టి మరీ ఆ వీడియోస్‌ని ఈ లెవెల్ నా పర్ఫెక్ట్ లెవెల్ వీడియో అని చెప్పుకుంటారు. ఈ మనం వేసే ఫిబోనాసీ లెవెల్స్ డైరెక్ట్‌గా మీకు యూజ్ అవుతాయి అంతే. ఎవరు కావాలంటే కామెంట్ చేయండి ఏ విధంగా డ్రా చేయాలనేది. ఓకే. ఈ ఫ్రైడే లెవెల్ దాటిన తర్వాతనే చెప్పుకున్నాం, మనం మండే రోజే చెప్పుకున్నాం. ఈ వీక్ మొత్తం బులిష్‌గా ఉంటుంది. మళ్ళీ పైకెళ్ళి ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే మంచి మూవ్‌మెంట్ వస్తుందని చెప్పుకున్నాం. అయితే నిన్న థర్స్‌డే ఎక్స్‌పైరీ ఉంటుంది గనుక కొంచెం అటు ఇటుగా ఉంటుందని గూడా చెప్పుకున్నాం. అదే రకంగా మనల్ని కొంచెం ఫస్టు 1 అవర్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది. అందరు కిందికెళ్తుందని అనుకున్నారు. మళ్ళీ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. థర్డ్ క్యాండిల్ సిగ్నల్ రాలేదు. యాక్చువల్‌గా మనకి సిగ్నల్ రాలేదు. డైరెక్ట్‌గా ఆహ్, 12, 15 క్యాండిల్ మీద బ్రేకౌట్ ఇచ్చింది. ఆ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇంకో పాయింట్ గూడా చెప్తున్నాను చూడండి. 10, 15 బ్రేక్ చే హైలో బ్రేక్ అవ్వనంత వరకు మార్కెటు సస్టైన్ అవుతూనే ఉంటుంది. అందులోనే మార్కెట్ ఎస్ఎల్ మొత్తం తీసేసుకుంటుందనమాట. అది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 10, 15 1 అవర్‌లో 10, 15 హై, లో మార్క్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ 11, 15 నుంచి మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ఆ 10, 15 హైలో ఉన్నంత వరకు మార్కెటు ఎస్ఎల్ తినడానికి ట్రై చేస్తుంది. రేంజ్ బౌండ్‌లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే 10, 15 హై బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తుంది స్ట్రాంగ్‌గా. లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది స్ట్రాంగ్‌గా. ఇది ప్రతిరోజు మీరు గమనించుకుంటే, అంటే 10, 15 1 అవర్‌లో హైలో మార్క్ చేసుకొని మళ్ళీ లో ఫ్రేమ్‌కెళ్ళాలి. 5 మినిట్స్‌లోకెళ్తే మీకు అర్థమవుతుందది పాయింట్. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదొక స్ట్రాటజీ గూడా చెప్పుకోవచ్చు. స్ట్రాటజీగా కూడా. అదనమాట. ఇది చూడండి, నేను మార్నింగ్ పెట్టాను లైవ్ షాట్ వీడియో అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. 10, 15 ఎప్పుడైతే క్రాస్ అయిందో, ఎప్పుడు క్రాస్ అయిందది? 12, 15 క్రాస్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది చూడండి. ఎన్ని పాయింట్లు వెళ్ళిపోయింది? 400 పాయింట్స్ పైకెళ్ళిపోయింది. ఈ 10, 15 రేంజ్ బ్రేక్ అయిన తర్వాత కూడా. ఓకే. అది అన్నమాట. మన స్ట్రాటజీ కానీ, ఫిబొనాసీ లెవెల్స్ గానీ ఏ రకంగా వర్కౌట్ అయితున్నాయనేది
అందుకోసం కొంచెం బ్రీఫ్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఈరోజు చూడండి. ఈ రోజుకి ఈ రోజు వరకు మాత్రమే ఇది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే లాస్ట్ రోజు గనుక వీక్‌లో. ఈ రోజుని బట్టి మళ్ళీ మండే నుంచి మార్కెటు మళ్ళీ ఫ్రైడే వరకు ఏ రేంజ్ క్రియేట్ చేస్తుందనేది ఈ ఫ్రైడే రోజును బట్టే ఉంటుంది. ప్రతి ఫ్రైడే రోజును బట్టి మళ్ళీ నెక్స్ట్ వీకు రేంజ్‌ను మనం కాలిక్యులేట్ చేయొచ్చనమాట. ఓకే. అదొక పాయింటు. చూడండి ఈరోజు 1 అవర్‌లో ఉంది టైమ్ ఫ్రేము. ఇది సపోర్ట్ లైన్. ఇది మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. ఇది సపోర్ట్ లైన్. ఇది సపోర్ట్ తీసుకొని పైకెళ్తే అప్ సైడ్ మళ్ళీ మనకి టార్గెట్స్ ఉన్నాయి గదా! ఈ పింక్ కలరు, రెడ్ కలరు, పర్పుల్ కలరు ఇక్కడి వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. లేదు అప్ సైడ్ వెళ్ళి ఈ బ్లూ లైన్ మనకు రెసిస్టెంట్‌గా పనిచేస్తుంది. రివర్సల్‌గా సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికొస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ ఆహ్, ఇది 1 అవుతుంది. అప్పుడు ఇది 2 అవుతుంది. ఇది 3 అవుతుంది. పర్పుల్ ఇంకా రావాలంటే ఇది 4 అవుతుంది గూడా. ఎందుకంటే చూడండి ఇక్కడ మనం వేసిన లెవెల్స్ ఒక టైమ్ లైన్ ప్రకారం వేసాము. ఆ టైమ్ లైన్ ప్రకారమే మళ్ళీ మనకి ఎగ్జాక్ట్‌గా మనకి ఎక్కడైతే మనకి ఆహ్, టర్నింగ్స్ అంటాము. హైలో క్రియేట్ చేసిందో అక్కడికే చూపిస్తుంది. మనం చూసి మార్కెట్‌ని ఎక్కడ టర్న్ ఉందని చూసి చేసుకోవడానికి అలా అవసరం లేదు. ఆ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం లెవెల్స్ వేసుకుంటే అదే మనకి డ్రా చేస్తుందన్నమాట ఫిబొనాచి. అదే ఫిబొనాచి అంత పవర్‌ఫుల్ అని అర్థము. అందుకోసం చూడండి ఈరోజు మార్కెట్‌ని బట్టే మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు ఉంటుందని చెప్పుకున్నాం. మనం వీక్లీ లెవెల్స్ ఏసుకున్నాం చూడండి. వీక్లీ లెవెల్స్ ఏదైతే మనకి ఇది ఫస్టు దీని గురించి మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈ డాట్స్‌లో ఉన్నాయి వీక్లీ లెవెల్స్. మన వీక్లీ లెవెల్స్ ఇది గూడా చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ వరకు వెళ్తే మళ్ళీ కిందికొస్తుందని చెప్పుకున్నాము. అక్కడి నుంచే ఎగ్జాక్ట్‌గా నిన్న థర్స్‌డే పైకెళ్ళింది. ఆ రేంజ్ డే హైని గూడా బ్రేక్ చేసి పైకెళ్ళింది. ఒకవేళ ఈ డే హై లోపు కిందికి రాకపోతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తే గనక మళ్ళీ 25 400 320, 330 వరకెళ్తుంది. ఇంకా పైకెళ్ళాలి అంటే గూడా ఒకవేళ 25,500 వరకు ఒకవేళ స్పీడ్ మొమెంటం ఉంటే గనుక 25,500 వరకు వెళ్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ చూద్దాం. ఈ రోజు వరకు మాత్రమే ఈ లెవెల్స్. ఈ రోజు వరకే. ఒకవేళ కిందికి రావాలంటే మళ్ళీ ఈ మార్కెట్ మొత్తం కిందికి తీసేసుకొని కిందికి రావాలి. ఈ రేంజ్ గూడా కిందికి వచ్చేస్తే ఏదైతే మనం వీక్లీ లెవెల్ చెప్పుకున్నాం గదా! వీక్ మొత్తం ఈ రేంజ్‌లోనే ఉంది చూడండి. ఈ డాట్స్ ఇక్కడ ఈ మూడు లైన్స్ చూడండి. వీకు ఈ పర్పులు, ఈ రెడ్డు, ఇక్కడ రెడ్డు. ఈ రేంజ్ దాటి కిందికొస్తే గాని మనం మళ్ళీ డౌన్ సైడ్ జూసి ఆలోచించాలి. అది మరి ఈరోజు మార్కెట్ ఇక్కడి వరకొస్తుందా కిందికి ఒకవేళ మళ్ళీ మార్కెట్ మండే డౌన్ కిందికయితుందా? లేదు అంటే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మండే నుంచి మళ్ళీ ఏమన్నా డౌన్ సైడ్ క్రియేట్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట. అది ఫ్రెండ్స్. నిఫ్టీ గురించి మాత్రమే ఇంకా నేను వీడియోస్ పెడుగుతున్నాను. నాకు లైక్స్, వీడియోసు కామెంట్స్ రూపంలో షేర్స్ గానీ, సబ్‌స్క్రైబర్స్ పెరిగితే నేను మిగతా వీడియోలు చేద్దామనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థమైంది అంటే మాత్రం కామెంట్ చేయండి. లేదు అర్థం కావట్లేదు అన్నా గూడా కామెంట్ చేయండి. ఇంకా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.